విజయవాడ సాయి కృష్ణ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. సాయి కృష్ణ ఎపిసోడ్ మొత్తం హోంమంత్రి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్కి తెలిసే జరిగింది అన్నారు. సాయి కృష్ణని చంపేశాక విజయవాడ సిపితో పాటు ఉన్నతాధికారులకు కూడా సిఐ నాగరాజు సమాచారం ఇచ్చాడన్నారు. ఆ తర్వాత హోంమంత్రి, డీజీపీ, కమిషనర్ కలిసి ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు అంబటి. అందరూ కలిసే సాయి కృష్ణని బూడిద చేసే పని చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు అంబటి రాంబాబు. సాయి కృష్ణ కోసం టీములు పెట్టి ఎదుగుతున్నాము అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ పచ్చి వాస్తవం ఏమిటంటే సాయి కృష్ణని అతి దారుణంగా పోలీస్ స్టేషన్లో చంపి తరువాత దహనం చేసి బూడిద చేశారు. ఇది వాస్తవం. ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రైము బహుశా భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లోనూ జరిగి ఉండదు. విచారణ కూడా నోచుకోకుండా బాడీని కూడా మిస్ చేసి దహనం చేసి బూడిద చేసి గల్లంతు చేసేటటువంటి పరిస్థితి సాక్షాత్తు ప్రభుత్వం, పోలీసులు చేయటం అనేది అతి దారుణమైనటువంటి సంఘటన. నేను పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను, దీన్ని రాజకీయం చేయాలని మేము ప్రయత్నం చేయటం లేదు, రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం లేదు. గుండెలు కరిగి మేము చెప్తున్నాం, ఒక తల్లి ఆవేదన మేము చెప్తున్నాం. సాయి కృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాంచుతారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట.